ఈ పుటలలో దయారువైన రాజు మరియు రాణి పాలించిన ఒక సంపన్న రాజ్యము యొక్క కథ ఉంది. పిల్లల్ని కనాలని వాళ్ల మనసులో చాలా కోరికగా ఉంది. భవిష్యత్తు ఊహించలేనంతగా ఉన్నప్పటికీ ఊహించని విధంగా ఒక శక్తివంతమైన మంచు తుఫాను వచ్చి పరిసర ప్రాంతాన్ని మంచు మరియు గడ్డకత్తుకుపోయేలా చేసింది. అయితే ఆ తుఫాను కేవలం గాలినే కాదు, ఒక నవజాత కుమార్తె రూపంలో అమూల్యమైన బహుమతిని కూడా అందించింది. ఆమెకు శీతాకాలం స్ఫూర్తితో స్నో వైట్ అని నామకరణం చేశారు. ఒకరోజు ఆమె పాలించటానికి ఉద్దేశించబడిందని తెలుసుకుని వారు నీతిలో ఆమె ప్రతిబింబాన్ని చూపించారు. ఆమె చేసే అన్ని ప్రయత్నాలలో సత్యం మరియు ధైర్యం యొక్క విలువలను ఆమెలో నింపారు. వారి రాజ్యంలో ఉమ్మడి ఆకాంక్షలు మరియు ఐక్యత ద్వారా ఆనందం విలసిల్లింది. రాజు మరియు రాణి వారి కుమార్తె కరుణగల మరియు గౌరవనీయమైన మహిళగా మారడాన్ని గర్వంగా చూశారు. ఆమెకు ఎదురుకానున్న విధి గురించి తెలియక రాణిగారి పరిస్థితి వేగంగా క్షీణించింది మరియు ఆమెను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె తన వ్యాధికి లొంగిపోయింది. స్నో వైట్ మరియు ఆమె తండ్రి వారి దోహదం వలన చాలా కుంగిపోయారు. చివరికి ఒక అద్భుతమైన అందగత్తె కోట వద్ద కనిపించింది. ఆమె ఆకర్షణీయమైన ఎత్తు మరియు సొగసైన కదలికలు రాజరికపు రూపుతో కలిసి ఆమె ప్రకాశవంతమైన ముఖం వెనుక దాగే ఉన్న చీకటి రహస్యాన్ని కప్పిపుచ్చాయి. ఆమె యుక్తిగలది మరియు పట్టుదల కలిగినది. రాజు యొక్క దోహదాన్ని సొమ్ము చేసుకుని అతన్ని మోహింపజేసింది. త్వరగా అతని గార్యస్థానానికి ఎదిగింది. ఆమె నిజానికి ఒక మంత్రగత్తె, తన యవ్వన రూపాన్ని మంత్రాల ద్వారా కాపాడుకుంటూ ఉంది. ఆమె ఏకైక శ్రద్ధ తన అందం మరియు అది చూపే ప్రభావం. ఆమె జ్ఞానయుక్తమైన మాయా అద్దం ఒకే ఒక్క ప్రశ్నకు నిర్దయగా, నిజాయితీగా సమాధానమిచ్చింది. ఈ భూమ్మీద అందమైనది ఎవరు? ఒక కలలో రాణి ఒక దర్శనం పొందింది. ఆమె తన సామర్థ్యాలను ఉపయోగించి దక్షిణ రాజ్యము నుండి ఒక భయంకరమైన ముప్పు రాబోతోందని ఊహించింది. స్నో వైట్ యొక్క రాచరిక హోదాను తొలగించి ఆమెను కోట సేవకురాలిగా దిగజార్చింది. తన స్వంత రాజ్యంలోనే ఆమె ఉనికిని మరుగున పడేసింది. భయంతో ప్రేరేపించబడిన రాజు ఆ జీవిని ఎదుర్కొనడానికి బయలుదేరారు. కాని అతను మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. అతను అదృశ్యమైన తరువాత దుష్ట రాణి సింహాసనంపై తన పట్టును మరింత పెంచుకుంది. రాణి అందమైనదని మాయా అద్దం చెబుతున్నంత కాలం యువరాణి ఆమె అసూయ నుండి తప్పించుకుంది. కాలక్రమేణా ప్రజల సమిష్టి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోయింది. స్నో వైట్ అనే ఒక యువరాణి గురించి రాజ్యం క్రమంగా జ్ఞాపకాలన్నింటినీ కోల్పోయింది. చివరికి ఆమె కూడా తను ఎవరనే సందేహించే పరిస్థితికి వచ్చింది. యువతిగా ఎదిగిన స్నో వైట్ శుభ్రం చేసుకుంటుండగా జొనాథన్ అనే ఒక యువ దొంగ బంగారదుంపలు దొంగిలించడానికి కోటలోకి ప్రవేశించారు. రాజ్యం క్షీణించింది. రాణి యొక్క నిరంకుశ పాలనలో ప్రజలు కనీస అవసరాలకు కూడా నోచుకోలేదు. నిస్సహాయత మరియు విధేయతతో నడిచే జోనాథన్ మరియు అతని అటవీ బందిపోతు ముఠా ఈ చర్యలను సాధారణ దొంగలుగా కాకుండా మరణించిన రాజు యొక్క నమ్మకమైన అనుచరులుగా చేశారు. వారి హక్కును వారు సమర్థించారు. అతన్ని చూడగానే స్నో వైట్ కలుగజేసుకుని దొంగతనం యొక్క అనైతికతను నొక్కి చెప్పింది. సమతుల్యమైన పరిష్కారాన్ని చేరుకోవడానికి అతను రాణిని లేదా యువరాణిని సంప్రదించాలని ఆమె ప్రతిపాదించింది. నమ్మలేని వెక్కిరింతతో జొనాథన్ యువరాణి ఉనికిని అనుమానించారు. ఆమె కనిపించకపోవడాన్ని గమనించారు. పట్టుదలగా స్నో వైట్ ఆ యువరాణి ఉనికిని మరియు తన ప్రజలకు సహాయం చేయడానికి తాను చేసిన ప్రయత్నాలను ధ్రువీకరించింది. అయితే ఆలోచన లేకుండా చర్యలు తీసుకుంటే అది నిష్ఫలమని వాదిస్తూ జొనాథన్ ఆమె ఆందోళనలను తోసిపుచ్చారు. వెంటనే అతను బంగారాదుంపలను లాక్కొని పారిపోయాడు. ఆయన మాటలు స్నో వైట్ మనస్సులో తీవ్రంగా ప్రతిధ్వనించాయి. ఆమెను కార్యాచరణలోకి పురిగొల్పాయి. మార్పు కోసం నిలగడాలని నిశ్చయించుకుని ఆమె దుష్ట రాణిని ఎదిరించి పంచుకోవడం యొక్క గొప్పతనాన్ని సమర్థించింది. రాణి ఐక్యత మరియు ఆశకు చిహ్నంగా రాజ్యమంతటా ఆపిల్ పైలను పంపిణీ చేసే ప్రణాళికను తిరస్కరించింది. ఒక వినూత్న గావన తన వాదనను నిరూపించడానికి ఆమె ఒక సున్నితమైన గులాబీని వజ్రంతో పోల్చింది. మంచుగడ్డలాంటి తెల్లని చర్మం గల స్నో వైట్తో ప్రజలు పువ్వుల గురించి కాదు, సంపద గురించే కలలు కంటారని వివరించింది. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ యువ దొంగ పట్టుబడ్డారని వార్త వచ్చింది. అతని నేరానికి శిక్షగా అతని ఇల్లు నేలమత్తం చేయాలని రాణి ఆజ్ఞాపించింది. కాని జొనాథన్ నిరాశ్రయుడని తెలుసుకుంది. అతను నిజానికి దొంగల నాయకుడు. రాజు అధికారం ముసుగులో దొంగతనాలు చేస్తూ ఉండేవారు. కోపంతో ఊగిపోతూ రాణి అతనిని చెరసాలలో బంధించాలని ఆజ్ఞాపించింది. అక్కడ అతని కేకలు కోట అంతటా ప్రతిధ్వనిస్తాయి. న్యాయం ఒక లెక్క తేల్చమని కోరింది. స్నో వైట్ కలుగజేసుకుని రాజు ఎల్లప్పుడూ దయగలవారని రాణికి గుర్తుచేసింది మరియు శిక్ష నేరానికి అనుగుణంగా ఉండేలా చూడమని కోరింది. అతని ధిక్కారానికి ఆగ్రహించినప్పటికీ రాణి తక్షణ శిక్షను తప్పించుకుని జానతన్కు మరింత బాధాకరమైన శిక్ష విధించింది. నగ్నంగా వదిలివేయగడి తీవ్రమైన చలికి గురిచేయగడ్డారు. అతను అవిధేయత యొక్క పరిణామాలకు భయంకరమైన నిదర్శనంగా నిలిచారు. స్నో వైట్ నిజంగా తన ప్రజలకు సహాయం చేయాలనుకుంటే దుష్ట రాణి వెక్కిరించింది. ఆమె నేరుగా వారితో మాట్లాడాలి. ఒక చిన్న స్వీటు రాణి మరింత హీనంగా కొనసాగించింది. యుద్ధ సమయంలో సరిపోదు. ఆమె ఎటువంటి జాలి లేకుండా ఆ స్త్రీని మళ్లీ బావిలోకి తోసేయమని ఆజ్ఞాపిస్తుంది. తద్వారా ఆమెకు మరో దారి లేకుండా చేస్తుంది.
నిరుత్సాహపడినప్పటికీ స్నో వైట్ తన సంకల్పంలో స్థిరంగా, హృదయపూర్వకమైన అభివృద్ధితో పారుతుంది. తన ప్రజల కోసం మరియు ఒక న్యాయమైన, అభివృద్ధి చెందుతున్న రాజ్యం కోసం తన లోతైన ఆశలను ఒక శ్రావ్యమైన ప్రార్థనగా మలుస్తుంది. ఆమె హృదయ విదారకమైన రాగం ఆమె ఉనికి యొక్క లోతైన అగాధాల నుండి ఉద్గవించింది, నిరంతరం అందుబాటులో లేని విధికి ఒక వేదనగరితమైన విజ్ఞప్తి. వెంటనే ఆమె చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది. జాగ్రత్తగా కదులుతూ ఆమె జొనాథన్ బంధించబడిన నేలమార్గం వైపు పరుగెడుతోంది. అతన్ని విరిపించి జాలిపడి ఒక రొట్టె ముక్కను అతనికి అందిస్తుంది. కాని మాటలు మాట్లాడుకునేలోపే కాపలాదారులు ప్రత్యక్షమవుతారు. దుష్ట రాణి మరోసారి తన మాయా దర్పణం నుండి సమాధానాలు తెలుసుకోవాలని చూసింది. తన పాత ప్రశ్ననే మళ్ళీ అడిగింది, అందరిలో ఎవరు అందమైనవారు? అయితే ఈసారి సమాధానం ఆమె అంచనాలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు అద్దం స్నో వైట్ను ప్రతిబింబిస్తోంది. ఆమె స్వచ్ఛత మరియు అందం రాణి యొక్క క్షీణిస్తున్న సౌందర్యాన్ని మరుగున పరుస్తున్నాయి. ఆమె తన నమ్మకమైన వేటగాడిని ఆపిల్స్ సేకరించే నెపంతో స్నో వైట్ను అడవిలోకి తీసుకెళ్లమని ఆజ్ఞాపిస్తుంది. ఆమెను అక్కడికక్కడే అంతం చేయమని అతనికి ఆదేశాలు ఉన్నాయి. ప్రారంభంలో అతను ఆమె అమాయకత్వాన్ని గ్రహిస్తాడు. అయితే స్నో వైట్ దొంగలతో చేతులు కలిపి జోనాథన్ తప్పించుకోవడానికి సహాయం చేసిందని రాణి ఆరోపించడంతో ఈ గ్రమ చెదిరిపోతుంది. విశ్వాస పరీక్షగా ఆ పని పూర్తయిన తర్వాత ఆమె గుండెను ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మని అతనికి ఆజ్ఞాపిస్తుంది. రాణి ఆదేశానుసారం వేటగాళ్లు స్నో వైట్ను అడవి లోపలికి తీసుకువెళ్లారు. ఆమె ఆపిల్ పండ్లు సేకరిస్తుండగా ఆమె యొక్క అనుమానించని దయ మరియు ప్రకాశవంతమైన అమాయకత్వం అతన్ని కదిలిస్తుంది. అతని దాచిన ఉద్దేశ్యాల గురించి తెలియని ఆమె అతనికి తన పంటలో కొంత భాగాన్ని ఇస్తూ వెచ్చగా నవ్వుతుంది. ఆ జ్ఞాపకం అతన్ని వెంటాడుతోంది, కాని అతను రాణిని ధిక్కరించడానికి పోరాడుతున్నారు. కార్యాచరణ యొక్క క్లిష్ట సమయంలో అతని మనస్సాక్షి జోక్యం చేసుకుంటుంది. అపారమైన గావనతో పోయి అతను పూర్తి చేస్తారు. పిచ్చి పట్టిన రాణి స్నో వైట్ చావు కోసమే తపిస్తోంది. పూర్తిగా దిగ్భ్రాంతికి గురే తనకు వేరే మార్గం లేదని గావించి స్నో వైట్ సాయశక్తులా పరుగెత్తి మాయా అడవిలోకి మాయమైపోయింది. ఆమె మరింత దిగుతుండగా ముందున్న దారి మరింతగా అస్పష్టమవుతూ నీరల చిత్తడవిగా, కలవరపరిచే పొగమంచుగా మరియు చీకటిలో దాగే ఉన్న రహస్య జీవులతో నిండిన ప్రదేశంగా మారుతుంది. ఆమె నిరాశతో పారిపోతుండగా వంకర తింకర కొమ్మలు కలిగిన ఒక భయంకరమైన చెట్టు ఆమెను పట్టుకుని తన బోలుగా ఉన్న కాండంలో బంధిస్తుంది. ఒక నిస్సహాయమైన ఉత్సాహంతో ఆమె తనను తాను విడిపించుకుని అడవి లోపల ఉన్న ఒక ఏకాంతమైన, మంత్రముగ్ధమైన ప్రదేశంలోకి తడబడుతూ పడిపోయింది. మెల్లనైన కన్నులతో ఆమెను ముందుకు రమ్మని పిలుస్తూ ఒక లేడీ ఆమె దారిలో ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం అదనపు అటవీ నివాసులు ఆమెను చుట్టుముడుతూ కనిపిస్తున్నారు. వారు ఒక వెచ్చని అనుభూతి మరియు సౌకర్యంలో ఓదార్పు పొందారు. శరణు కోరుకుంటూ స్నో వైట్ ఒక వింతైన, చిన్నపాటి కుటీరాన్ని కనుగొంటుంది. నిశితంగా పరిశీలించగా ఆ నివాసం సాధారణ ఎత్తుగల వ్యక్తికి చాలా చిన్నదని ఆమెకు అర్చమ ఉంది. అయినప్పటికీ అక్కడ ఆశ్రయం పొందడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదు. ఆశ్రయం వెతుక్కుంటూ ఆమె గవనంలోకి ప్రవేశించింది. ఆ జీవులు ఆమెను వరుసగా అమర్చగడిన 7 చిన్న మంచాలు ఉన్న గదికి నడిపించాయి. భయం మరియు సంపూర్ణ అలసటతో కూడిన స్నో వైట్ పరకలలో ఒకదానిపై కుప్పకూలి వెంటనే గాజ నిద్రలోకి జారుకుంటుంది. దట్టమైన అడవిలోకి 7 చిన్న మరుగుజ్జులు సంతోషంగా పాతలు పారుతూ కష్టమైన రోజు పని తర్వాత దారిలో నడుచుకుంటూ వెళ్లారు. ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉండే గ్రంపి మరియు ఎప్పుడు నిద్రపోయే స్లీపీ మినహా అందరూ సంతోషంగా కనిపించారు. మరుగుజ్జులు తమ దినాలను గనులలో కఠోర శ్రమకు అంకితం చేశారు. రత్నాలు, వజ్రాలు మరియు వివిధ విలువైన ఖనిజాల కోసం విరామం లేకుండా తవ్వుతూ ఉన్నారు. భిన్న వ్యక్తిత్వాలు కలిగినప్పటికీ వారు చాలా బలమైన మరియు సమర్థవంతమైన జట్టుగా పనిచేశారు. బిరియపడుతూ గంటల తరబడి శ్రమించిన తర్వాత ఒక్కసారిగా భోజన సమయం అయిందని గ్రహించారు. సంతోషంతో నిండి వారు తమ పనిముట్లను వదిలిపెట్టి పాతలు పారుకుంటూ సంతోషంగా ఇంటికి నడిచి వెళ్లారు. అయితే వారు చేరుకున్న తర్వాత ఏదో తేడాగా ఉందని గ్రహించారు. వారికి భయాందోళనలు కలిగాయి. వెంటనే చెల్లాచెదురే అన్ని దిక్కుల్లో పారిపోయారు. భయంతో స్తంభించిపోయిన, సాధారణంగా మతిమరుపు గల డోపి అలాగే ఉండిపోయారు. జాగ్రత్తగా నడుస్తూ మంచు తెలుపు దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఆమె పేరును పలికింది. ఆమె వివరించేలోపే మిగిలిన మరుగుజ్జులు తమ పనిముట్లతో సాయుధులై చొరబాతుదారుడితో పోరాడటానికి సిద్ధంగా తొందరగా తిరిగి వచ్చారు. ఆమెను చూడగానే వారు కదలకుండా నిలబడిపోయారు. ఇంతకు ముందు ఎప్పుడూ మనిషిని చూడలేదు. తీవ్రమైన ఆందోళనతో కుంగిపోయిన స్నో వైట్ తప్పించుకోవాలని ఆలోచించింది. కాని తన గుర్తింపును వెల్లరించాలని మరియు రాణి యొక్క హత్యాపూరిత ఉద్దేశాలను బయటపెట్టాలని నిర్ణయించుకుంది. కొందరు మరుగుజ్జులు ఆమెను చూసి జాలిపడి ఆమెను ఉంచమని వాదించినప్పటికీ మరికొందరు తమ ప్రశాంత జీవితానికి భంగం కలుగుతుందని గయపడి వ్యతిరేకించారు. అప్పుడే స్నో వైట్ తన తల్లిదండ్రుల మాటల నిజమైన అర్థాన్ని గ్రహించింది. అడవిలో నిస్సందేహంగా మాయ ఉంది. ఇప్పుడు ఈ చిన్న జీవులచే చుట్టుముట్టగడి ఆమె చివరకు కారణాన్ని గ్రహించింది. ఒక్కొక్కరుగా మరుగుజ్జులు వారి పేర్లను ప్రకటించారు. సిగ్గరి, వెర్రి, కోపిస్తి, నిద్రమత్తు, తుమ్ములమారి, సంతోషి మరియు డాక్.
వారు తమ గూగర్గ పని గురించిన కథలను చెప్పారు. అది శక్తివంతమైన మాయ మరియు మరచిపోయిన జ్ఞానం యొక్క రాజ్యం. చివరికి స్నో వైట్ ఉండటానికి అంగీకరించింది, కాని ఒకే ఒక్క సాయంత్రం మాత్రమే. తన దుర్గానికి తిరిగి వచ్చిన దుష్టరాణి తన అత్యున్నత సౌందర్యాన్ని నిర్ధారించుకోవాలని ఆరాటపడుతూ మళ్లీ తన మాయా అద్దం నుండి సలహా కోరింది. అయితే ప్రతిస్పందన అందుకున్న తర్వాత ఆమె ముఖం వెలవెలపోయింది. దుర్గానికి దూరంగా అడవి లోతుల మధ్యన స్నో వైట్ అందం ప్రకాశించింది. ఉగ్రరూపంతో వేటగాడు తెచ్చిన పెట్టెను ఆమె తెరిచింది, కాని అందులో గుండెకు బదులుగా ఒక సాధారణ ఆపిల్ పండు మాత్రమే ఉంది. తాను మోసపోయానని ఆమెకు క్షణంలోనే అర్థమైపోయింది. గడ్డకట్టే స్వరంతో ఆమె వేటగాడిని పిలిపించి అతని ద్రోహానికి ప్రతిఫలం తప్పక ఉంటుందని శపథం చేసింది. తన వెదికి తలొగ్గే వినయంగా ఉన్నప్పటికీ తన శిక్ష అమలు చేసే ముందు స్నో వైట్ పట్ల దయ చూపమని అతడు రాణిని వేడుకున్నారు. భావోద్వేగాలు లేని ముఖంతో రాణి అతన్ని నేలమారిగలో బంధించాలని ఆజ్ఞాపించింది. వెంటనే ఆమె తన దళాలను అడవి అంతా గాలించాలని ఆదేశించింది. ఎంత ఖర్చైనా సరే స్నో వైట్ను గుర్తించడమే వారికున్న ఏకైక మార్గం. మరుగుజ్జుల కుటీరంలోకి తెల్లవారుజామున తొలి వెలుగు చొరబెరగానే స్నో వైట్ అక్కడే ఉండటం వల్ల సాహసాలు చేస్తే అందరికీ ప్రమాదం వాతిల్లుతుందని గంభీరంగా గావించి వెంటనే విరుచుకుపడ్డారు. ఇలా ఏరుగురు మరుగుజ్జుల వినోదం, చిన్న చిన్న వాదనలు మరియు స్నేహపూర్వక ఎగతారితో నిండిన ఉదయకాలపు ఆచారం ప్రారంభమైంది. బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ దృష్టి కేంద్రంగా ఉండేవారు, అయితే అది దురదృష్టవశాత్తు తప్పు కారణాల వల్లనే. అతని వింత ప్రవర్తన, మాటతీరు మరియు తెలివి తక్కువతనంగా గావించడం వలన అతను ఎన్నో అవమానాలు గరించారు. విచారంగా మరియు ఒంటరిగా డోపీ వారి నిరంతర ఆతపత్తింపులకు విసిగిపోయి నిశ్శబ్దంగా క్యాబిన్ నుండి బయలుదేరారు. అతను కనిపించకుండా పోయారని తెలుసుకున్న స్నో వైట్ అతన్ని వెంబడించింది. ఆమె అతనితో సంభాషణ మొదలు పెట్టడానికి ప్రయత్నించింది, కాని అంతగా తన సొంత ప్రపంచంలో మునిగిపోయిన వ్యక్తితో మాట్లాడటం చాలా కష్టమని త్వరగా తెలుసుకుంది. క్రమంగా ఆమె పరిస్థితిని ఒక ఆనందకరమైన ఆటగా మార్చింది, ఓపికగా అతనికి ఈల వేయడం నేర్పించింది. గుడిసెకు తిరిగి వచ్చిన తర్వాత డోపీ పూర్తిగా మారిపోయాడు. అతని విశాలమైన నవ్వు మరియు అంటుకునే శక్తి వెంటనే అందరి ఆత్మలను ఉద్ధరించాయి. అతని ద్వాహసం ఒక క్షణికమైన చిరునవ్వుతో ఖేదించగడింది. మంచుగడ్డ వెన్నెల మరుగుజ్జుల సామూహిక జీవన విధానాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆమె బృందకృషి సాధారణ పనులను కూడా ఆహ్లాదకరమైన కార్యకలాపాలుగా మార్చిందని నిరూపించింది. వారు సంతోషంగా పాటలు పాడుతూ శుభ్రం చేశారు. వారి మధ్య తరచుగా జరిగే వాదనలు నిజమైన ద్వేషం నుండి కాకుండా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల వస్తున్నాయని ఆమె గ్రహించింది. పరస్పర అవగాహనను పెంపొందించడానికి మరియు వారి వివాదాలను పరిష్కరించడానికి ఆమె తనను తాను అంకితం చేసుకుంది. నూతనోత్సాహంతో నిండిన వారు పనిచేస్తూ శుభ్రం చేయడం, పాటలు పాడడం మరియు ఈలలు వేయడం ప్రారంభించారు. మెల్లగా నవ్వుతూ స్నో వైట్ తన చిన్ననాటి కథలను పంచుకుంది. తన తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు మరియు ప్రేమ వారి ఇంటిని నింపిన సంతోషకరమైన సమయాన్ని గుర్తు చేసుకుంది. హఠాత్తుగా ఆమెకు ఒక విషయం అర్థమైంది. వేటగాడి హెచ్చరిక, తన తండ్రి గురించి రాణి చేసిన మోసం. అతను బతికే ఉండే అవకాశం పూర్తిగా ఉంది. నిజం బయటపెట్టాలని నిశ్చయించుకున్న ఆమె రాజు యొక్క జెండా కింద పోరాడుతున్న అటవీ బందిపోతు దొంగల గురించి మరుగుజ్జులకు తెలియజేసింది. బహుశా వారు ఆమెకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడవచ్చు. తన కృతజ్ఞతలు తెలుపుతూ తాను వెళ్లవలసి ఉందని ఆమె మరుగుజ్జులతో చెప్పింది. దొంగలను కనుగొనాలని ఆశిస్తూ స్నో వైట్ జాగ్రత్తగా అడవిలోకి ప్రవేశించింది. జోనాథన్ ఆమెకు కనిపించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆమెను చూసి అతను వెంటనే ఆమెను కోటలోని సైనికుల నుండి దాచడంలో సహాయం చేశారు. వారు ఆమె కోసం వేట కొనసాగించారు. ఆమె తన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నారని ఆశను వదులుకోలేదు. దొంగలు రాజుకు నమ్మకంగా ఉండడం వల్ల వారు తన లక్ష్యంలో తనకు సహాయం చేస్తారని ఆమె ఆశించింది. జాగ్రత్తగా విన్న తరువాత జానసన్ ఒక సున్నితమైన విషయాన్ని వెల్లడించారు. ధృవీకరించని నివేదికలు రాజు దక్షిణ రాజ్యములో బంధించబడ్డారని సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతని జారా ఒక రహస్యం. ఆ తరువాత అతను మరొక నేరం ఒప్పుకున్నాడు. అతను కేవలం దొంగ మాత్రమే కాదు, ఆ దొంగల ముఠాకు నాయకుడు మరియు అతనికి సహచరులు కూడా ఉన్నారు. అతను మాట్లాడటం ముగించిన తరువాత మిగిలిన దొంగలు నీరల నుండి బయటకు వచ్చి మంచు తెలుపు ముందు నిశ్శబ్దంగా విధేయతతో నిలగడ్డారు. వారు వారి సంఘర్షణను కొనసాగించకముందే కోట గతుల దళం అడవిలోకి దూసుకొచ్చింది. స్నో వైట్ మార్గాన్ని అనుసరిస్తూ వారు ఆమెను తిరిగి తీసుకురావాలని యోచించారు. దొంగలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె భద్రత కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా పోరాటానికి సిద్ధమయ్యారు. దురదృష్టవశాత్తు కాపలాదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వారు వెంటనే చుట్టుముట్టబడ్డారు. ఆమె గుర్రపు సాల వైపు దూసుకుపోయింది, గుర్రాలను విడిచిపెట్టి కావలి వాళ్లను పూర్తిగా గందరగోళానికి గురిచేసింది. ఎత్తైన బండరాయిని అధిరోహిస్తూ ఆమె వారి దృష్టిని ఆకర్షించడానికి కేకలు వేసింది, వారిని తన దిశకు రప్పించింది. అది చాలా జాగ్రత్తగా రూపొందించగలిగిన మోసం. దట్టమైన అడవిలో చెట్లను తప్పించుకుంటూ పడిపోయిన దుంగలను దాటుకుంటూ ఉక్కిరిబిక్కిరిగా వెంటారిన తర్వాత చివరకు వారు సురక్షితంగా స్వేచ్ఛగా తప్పించుకున్నారు.
జోనాథన్ స్నో వైట్ యొక్క ధైర్యానికి సంబంధించిన గాఢమైన భావోద్వేగ సంబంధాన్ని అనుభవించారు. రాజు పాలనంతటా రాజు మరియు రాణి యొక్క స్థిరమైన ధైర్యం ప్రజలను బలపరిచిందని, వారి స్ఫూర్తితో అతను మరియు అతని దేశస్థులు రాజుకు స్థిరంగా మద్దతు ఇచ్చారని అతను ఒప్పుకున్నారు. వారి సంఘర్షణ కొనసాగుతుండగా, చెట్ల మధ్య దాగి ఉన్న కోట కాపలాదారుడు నిశ్శబ్దంగా తన విల్లు తారును వెనక్కి లాగే, కాల్చడానికి సిద్ధమయ్యారు. అతని బాణం మంచుగడ్డలాంటి తెల్లని చర్మం గల స్నో వైట్ను గురి చూసి నిలిచిపోయింది. రెండవది, జొనాథన్ ప్రతిస్పందన పూర్తిగా సహజమైనది. బాణం తాకిడి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. ఆ తరువాత ఆమెకు ఏరుగురు మరుగుజ్జులలో ఒకరి పేరు గుర్తుకు వచ్చింది. డాక్ అని పిలిస్తే అతను వైద్యుడు అని అనుకోవచ్చు. సరియైనదేనా? ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని క్యాబిన్కు తీసుకువెళ్ళింది. కాని వారు చేరుకున్న తర్వాత డాక్ తన పేరు కేవలం మారుపేరు మాత్రమేనని, వైద్య నైపుణ్యం లేదని స్పష్టం చేశారు. అతని ప్రదర్శించగల నైపుణ్యం యొక్క రంగం ఏమిటి? తమ నాయకుడు తీవ్రంగా గాయపడటంతో బందిపోట్లు ఆందోళనతో కేకలు వేస్తూ అతని ప్రాణాలను కాపాడటానికి డాక్ జోక్యం చేసుకోవాలని పట్టుబట్టారు. బయటి వ్యక్తుల యొక్క గర్వపూరిత స్వరం వలన కోపోద్రిక్తులైన మరుగుజ్జులు తీవ్రంగా ప్రతిస్పందించారు మరియు ఒక పెద్ద కేకల యుద్ధం మొదలైంది. ఆ క్షణంలో స్నో వైట్ మాట్లాడింది. ఆమె గొంతు కొత్త పట్టుదలతో నిండి ఉంది. వారి విభేదాలు, సంఘర్షణలు మరియు అవిశ్వాసం సరిగ్గా దుష్టరాణి యొక్క లక్ష్యమని ఆమె వారిని హెచ్చరించింది. ఆమె వారిలో తీవ్ర గాయాన్ని కలిగించింది. స్వీయ సమృద్ధి మాత్రమే వారి ఏకైక మార్గమనే తప్పుడు భావనను ప్రోత్సహించింది. ఫలితం వేరుగా ఉండే అవకాశం ఉంది. ద్రౌజ్యమైన శ్వాసతో డాక్ తన సందేహాలను విస్మరించారు. ఇరుకైన ప్రదేశంలో తనను తాను బంధించుకుని అతను తాత్కాలిక పరికరాలను తయారు చేసుకున్నాడు మరియు గాయాన్ని నయం చేయడానికి తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. సుదీర్ఘ గంటలు గరుస్తూ పోయాయి. చివరికి బాతు కనిపించాడు. అతని ముఖం పాలిపోయి ఉంది మరియు అతని చేతులు వణుకుతున్నాయి. అతను తన చర్యలన్నింటినీ వివరించాడు. అయినప్పటికీ వాటి అంతిమ ప్రభావం గురించి అనిశ్చితి కొనసాగింది. నిరాశ నాటుకుపోతుండగా జొనాథన్ బలహీనంగా ఇంకా జీవించి ప్రకాశిస్తూ గడప దాటి తూలుతూ వెళ్లారు. గది ఆనందకరమైన వేరికతో నిండిపోయింది. నవ్వులు క్యాబిన్లో ప్రతిధ్వనించాయి. అది త్వరగా సంగీతం, నృత్యం మరియు ఊరట గావనతో నిండిపోయింది. చుట్టూ ఆనందకరమైన వాతావరణం అలుముకుంటుండగా స్నో వైట్ మరియు జానసన్ ఒకరికొకరు దగ్గరగా ఆకర్షితులయ్యారు. వారి ముఖాలు దాదాపు తాకుతున్నాయి. అయితే వారు ఊహించిన ముద్దును చూస్తున్న ప్రేక్షకుల ఆకస్మిక అవగాహన అడ్డుకుంది. తొత్రుపాటుతో వాళ్లు విరిపోయారు. ఒక చిన్న, ఆతృత నిండిన నవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. స్నో వైట్ను రక్షితంగా ఉంచవలసి ఉంది. జోనాథన్ బయలుదేరే ముందు తాను మరియు తన సిబ్బంది సరిహద్దును భద్రపరుస్తారని ఆమెకు హామీ ఇచ్చారు. అయితే తాను తిరిగి రావడానికి మరో 2 రోజులు పడుతుందని చెప్పారు. అతను తిరిగి వచ్చిన తర్వాత వాళ్లు కలిసి ఆమె తండ్రి కోసం దక్షిణ రాజ్యానికి ప్రయాణం చేయాలని అనుకున్నారు. ఆ క్షణంలో స్నో వైట్ తన తండ్రి చిన్నతనంలో ఇచ్చిన జ్ఞాపిక అయిన ఒక సున్నితమైన గొలుసును విప్పింది. ఆమె దానిని జానసన్ యొక్క తెరిచిన చేతిలో పెట్టింది. జోనాథన్ గొలుసును గట్టిగా పట్టుకుని నవ్వారు. కాని అతను అడవిలోకి మరింత లోతుగా వెళ్లేసరికి అది ఒక్కసారిగా తెగిపోయింది. జూమి నుండి ఒక రహస్యమైన గోతి బయటపడింది. అతనిని పట్టుకుని నేరుగా దుష్టరాణి ముందు హాజరుపరిచారు. జోనాథన్ తల ఎత్తారు. అతని కళ్లలో మెక్కిరింత మెరుపు ఆమెను అతడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సూచిస్తోంది. నిజానికి అది బంగారాదుంపలను అమ్మే వ్యక్తి కాకపోతే ఆమె ఏకైక కోరిక అది మాత్రమే. జోనాథన్ ఆమె జార గురించి తనకు ఏమీ తెలియదని ఖచ్చితంగా చెప్పారు. అతని స్వరం స్థిరంగా, ప్రకటనలు ద్రౌజ్యంగా ఉన్నప్పటికీ ఒక సూక్ష్మమైన విషయం అతని రహస్యాన్ని బయటపెట్టింది. టార్చ్ వెలుగును పట్టుకునే ఒక సున్నితమైన గొలుసు అతని మెడను అలంకరించింది. అది మంచుగడ్డ రాకుమారి స్వయంగా బహుమతిగా ఇచ్చిన గొలుసు. రాచకివితో రాణి ముందుకు సాగింది. ఆమె మేలు ఆ కళాఖండం చుట్టూ బిగుసుకున్నాయి. ఆమెకు అదనపు సాక్ష్యం అవసరం లేదు. జోనాథన్ యొక్క అవిధేయతకు ఆగ్రహించిన దుష్టరాణి అతన్ని నేలమారిగకు పంపింది. అది చల్లటి, వెలుతురు లేని గుహ, గత ఖైదీల అస్థిపంజర అవశేషాలతో నిండి ఉంది. వెంటనే ఆమె పొంగుతున్న రసాయనాలు మరియు దట్టమైన నల్లటి పొగతో నిండిన తన మంత్రాల ప్రయోగశాల గదిలోకి పరుగెత్తింది. భయంకరమైన హుందాతో ఆమె ఒక ఘోరమైన మిశ్రమాన్ని సృష్టించడం ప్రారంభించింది. అపవిత్ర ఆచారం సమయంలో మంత్ర సంబంధిత ద్రావణాలను కలిపింది. ఆ తర్వాత ఆమె ఒక విచిత్రమైన అమృతాన్ని సేవించింది. అది ఆమెను ఒక విచిత్రమైన కలల ప్రపంచంలోకి నెట్టివేసింది. ఆమె అందం యొక్క భ్రమ చెదిరిపోయింది. ఆమె నిజ స్వరూపం బయటపడింది. వంకరతింకరగా కుంగిపోయిన ముసలి అవ్వ. ఆమె భయంకరమైన నవ్వుతో పాటు కళ్లలో కసిగా మండుతున్న అగ్ని ప్రజ్వరిల్లింది. ఆమె బలహీనమైన పట్టు నుండి ఆమె అత్యంత ప్రమాదకరమైన ఆయుధం రూపొందింది. ఒక విషపూరితమైన ఆపిల్. చెరసాలలో బంధించబడిన జొనాథన్ గతంలో విఫలమైన ప్రయత్నాల యొక్క అస్థిపంజర అవశేషాల మధ్య చిక్కుకుని తప్పించుకునే మార్గం కోసం తీవ్రంగా వెతికారు.
మరుగుజ్జుల గుడిసెకు తిరిగి వచ్చిన స్నో వైట్ తన తండ్రిని వెతకడానికి ప్రయాణానికి సిద్ధమైంది. రాణి తన ప్రతి వ్యూహాన్ని ప్రారంభించిందని, ఆమెను వేటాడేందుకు ఒక భయంకరమైన చీకటి కాండోర్, ఒక నహ్వాన్ను పంపిందని ఆమెకు తెలియదు. నిద్ర మరణం అని పిలువబడే మాయ స్నో వైట్ను శాశ్వత నిద్రలో ఉంచుతుంది. నిజమైన ప్రేమ ముద్దుతో మాత్రమే అది తొలగిపోతుంది. అది అసాధ్యమని రాణి నమ్మింది. ఒక పొట్టి మనిషి తలుపు తట్టగడింది, మరియు అతను తన గుమ్మానికి వంగి ఉన్న వృద్ధురాలు వణుకుతూ ఉండటం చూశారు. జోనాథన్ గురించిన అత్యవసర వార్తను ప్రకటిస్తూ ఆమె స్నో వైట్ గొలుసును ఊపింది. ఆ దృశ్యం ఆమెను గయంతో నింపింది. వెంటనే మరియు నిస్సంకోచంగా ఆమె తన పనులను విడిచిపెట్టి అతనికి సహాయం చేయడానికి సిద్ధమైంది. ఆమె తప్పించుకునేలోపే ముసలి అవ్వ తన తీక్షణమైన చూపులతో ఆమెను బంధించి ప్రేమ గురించి సున్నితంగా గుసగుసలాడింది. ఆమె చెప్పిన ప్రకారం ప్రేమ అనేది జీవితంలోనే అతి గొప్ప నిధి అని ఆమె తండ్రి ఎప్పుడూ నమ్మేవారు. తన దయాగుణాన్ని నిరూపించుకోవడానికి ఆమె స్నో వైట్కు ఒక యాపిల్ను ఇచ్చింది. ప్రయాణంలో శక్తి కోసం దానిని తినమని సలహా ఇచ్చింది. అంతటా అటవీ జీవులు నీడల నుండి గమనిస్తూ ఉన్నాయి. ఆసన్నమైన ప్రమాదాన్ని గ్రహించి వారు మరుగుజ్జులను అప్రమత్తం చేయడానికి తొందరపడ్డారు. తిరిగి వృద్ధురాలి వద్దకు వస్తే ఆమె స్నో వైట్ తండ్రి గురించి ప్రేమగా గుర్తు చేసుకుంది. అతను తన ప్రజల పట్ల చూపిన దయాగుణం గురించి నొక్కి చెప్పింది. అది కేవలం ఒక ఆపిల్ మాత్రమే, ఆమె వివరించింది. అయినప్పటికీ అది అతని ఆత్మ యొక్క సారాన్ని కలిగి ఉంది. ఆమె పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించింది. కాని వెంటనే ఆ వృద్ధురాలు నిటారుగా నిలబడి ఒక క్రూరమైన, వక్రమైన నవ్వు నవ్వింది. వెంటనే ఒక వింత తరంగం ఆమె దృష్టిని అస్పష్టం చేసింది మరియు ఆమెను బలహీనపరిచింది. ఆ క్షణంలో ఎంతో జాగ్రత్తగా రూపొందించిన మారువేషం కరిగిపోయి దుష్ట రాణి బయటపడింది. దుష్టత్వంతో నిండిన స్వరంతో స్నో వైట్కు దివంగత రాజు గురించి తనకున్న సన్నిహిత జ్ఞానాన్ని వెల్లడించింది. అతని ప్రత్యర్థులను ఉపయోగించి అతడి హత్యను తాను ఎలా ఏర్పాటు చేశానో చెప్పే ముందు అతన్ని అమాయకుడని, కలలు కనే వ్యక్తి అని తేల్చిపారేసింది. అతని దయాగుణమే అతని పదవిచ్యుతికి కారణమైంది మరియు ఇప్పుడు ఆమె ఉనికిని ప్రమాదంలో పడేసింది. నిటారుగా నిలబడటానికి ఆమె పోరాడినప్పటికీ స్నో వైట్ శక్తి క్షీణించింది. కనురెప్పలు అదిరిపడి మూసుకుపోవడంతో ఆమె ఒక లోతైన, మంత్రముగ్ధురాలైన నిద్రకు లోనైంది. విషయం రాణి చీకటిలోకి మాయమైపోయింది. మరుగుజ్జులు మరియు అటవీ జీవులు చివరకు చేరుకునేసరికి చాలా ఆలస్యం అయింది. వారు దోహత్సంతో క్రొంగిపోయారు. కన్నీళ్లతో నిండిన కళ్లతో వారు ఆమెను పువ్వులతో కప్పి చివరకు ఆమెకు శాంతి చేకూర్చారు. అప్పుడే తన చుట్టూ ఎవరూ ఉన్నారని అతనికి తెలిసింది. వేటగారు కూడా అక్కడే ఉన్నారు. ఒక ఉమ్మడి శత్రువు ద్వారా నడిపించగలి వారు తమ బలాలను కలిపి ఒక వ్యూహాన్ని రూపొందించారు. సమర్థవంతంగా సహకరించుకుంటూ వారు తప్పించుకునే మార్గాన్ని కనుగొన్నారు. జోనాథన్ స్వేచ్ఛ పొందిన వెంటనే అడవిలోకి పరిగెత్తారు. అక్కడ అతనికి జంతువులు ఎదురయ్యాయి. భయంతో వణికిపోతూ వారు అతన్ని అడవి గుండా మరుగుజ్జు గుడిసె వైపుకు త్వరగా తీసుకువెళ్లారు. పూర్తిగా విఫలమయ్యానని నమ్మి క్రొంగిపోయిన అతను నిరాశతో కూడిన ఆశతో ఆమెను మోకాళ్లపై ముద్దు పెట్టుకున్నారు. అకస్మాత్తుగా అన్నీ విప్పారాయి. వారంతా స్తంభించిపోయారు. దిగ్భ్రాంతికి గురై నమ్మలేని స్థితిలో ఉండిపోయారు. గుజ్జులు తమ ఆమోదం తెలుపుతూ గట్టిగా అరిచారు మరియు జంతువులు కూడా ఆనందంతో నృత్యంలో పాల్గొన్నాయి. దిగ్భ్రాంతి నుండి తేరుకుని మంచుగడ్డలా తెల్లని చర్మం గల ఆ యువరాణి బ్రతికి ఉన్న దిక్కుతోచని స్థితిలో కూర్చుంది. తన తండ్రి మరణించారని, ఆ రాక్షసి రాణియే దీనికి కారణమని ఆమె చెప్పడంతో ఒక చేదు నిజం ఆమెను కుంగదీసింది. అతను చనిపోయేటప్పుడు ఒంటరి మంచు రేణువు నెమ్మదిగా స్నో వైట్ వేలిని తాకింది. పై నుండి కురిసే చిరుజల్లు తన విధిని స్వీకరించడానికి ఇది సరైన సమయమని సూచిస్తూ ఒక స్పష్టమైన సూచనగా పనిచేసింది. ఆమె అసైన్మెంట్ ఇప్పుడు నిస్సందేహంగా దుష్ట రాణిని సవాలు చేయడమే. భయం మరియు అణచివేత నుండి రాజ్యాన్ని విడిపించండి మరియు తన ప్రజలకు నిజంగా అర్హమైన రాణిగా అవ్వండి. బలం, దయ మరియు స్థిరమైన సత్యంతో నిర్వచించబడిన నాయకురాలు. ఊహించని పరిణామాల మధ్య ఎప్పుడూ హేళనకు గురయ్యే డోపీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేదికపైకి వచ్చారు. నూతన ధైర్యంతో తన ప్రారంభోపన్యాసంలో తాను ఇకపై గయానికి ఎప్పటికీ తలవంచనని ఆయన ప్రకటించారు. అతని హృదయపూర్వకమైన మాటలకు కదిలిపోయిన స్నో వైట్ తిరిగే రాజ్యానికి ప్రయాణించింది. ఆమె రాకతో ప్రజలలో ఎప్పటినుండో నిద్రాణమైన ఆశ చిగురించింది. నెమ్మదిగా నివాసితులు వారి నివాసాల నుండి బయటకు రావడం ప్రారంభించారు. తిరుగుబాటు గురించి తెలుసుకున్న దుష్ట రాణి స్నో వైట్ను నేరుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. తనదైన విలక్షణ గర్వాన్ని ప్రదర్శిస్తూ ఒక చేతిలో గులాబీని మరియు మరొక చేతిలో కత్తిని పట్టుకుని తిరిగే నియంత్రణ సాధించడానికి ప్రయత్నించింది. సందేశం స్పష్టంగా ఉంది. సింహాసనం అందం మరియు శక్తి ఉన్నవారికి మాత్రమే ప్రత్యేకించబడింది. స్నో వైట్ కోరుకుంటే దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవలసి ఉంటుంది. దర్శనకు దిగడానికి బదులుగా స్నో వైట్ ప్రజలకు తమ పూర్వపు గుర్తులను గుర్తు చేస్తూ వారిని వేడుకుంది. ఆమె పశ్చిమ లోయలో పంటలు పండించే వాచ్మెన్ పెద్రో మరియు ప్రతి వసంతంలో తమ పంటలను ఉచితంగా పంచుకునే చెర్రీ చెట్లను పెంచే అతని భాగస్వామి ఎలెనా గురించి ఒక కథ చెప్పింది. ఆమె తన తండ్రిలాంటి పూర్వపు రొట్టెలు చేసే వ్యక్తి గురించిన ఒక కథను చెప్పింది. అతను ఆకలితో ఉన్నవారికి డబ్బులు చెల్లించగలరో లేదో చూడకుండా ఎప్పుడూ సహాయం చేసేవారు.
స్నో వైట్ మాతలు దయ, న్యాయం, మరియు రక్షిత ప్రభువులతో వారి రాజ్యం అభివృద్ధి చెందిన ఒక ఇటీవలి గతానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేశాయి. ఇది అందరికీ పంచుకున్న జ్ఞాపకాల ద్వారా అందుబాటులో ఉండేది. కోలుకోవడానికి వారికి అది అవసరం. అది పూర్తిగా మర్చిపోలేదు. రాజ్యంలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకుంది, మరియు దాని ప్రజలు ద్వేషంతో కాదు, దృఢమైన నమ్మకంతో కదిలారు. తన అధికారం క్షీణిస్తోందని గ్రహించిన రాణి, స్నో వైట్పై చివరి, నిస్సహాయ దాడి చేసింది. అయితే సకాలంలో బందిపోతు దొంగలు రావడంతో అది విఫలమైంది. వారి గుంపులోని ఒక నైపుణ్యం కలిగిన విలుకారి ఆమె ప్రాణాలను కాపాడుతూ కాల్పులు జరిపారు. కొంతకాలం తర్వాత మరుగుజ్జులు కూడా చేరుకున్నారు, ప్రజలతో పాటు నిలగడి, చివరికి ఐక్యమయ్యారు. దాని సుదీర్ఘ, నిశ్శబ్ద జాగరణ తర్వాత మాయా దర్పణాన్ని రాణితో చివరి సంప్రదింపుల కోసం పిలిపించారు. కాని ఈసారి ఓదార్పు గ్రమలేమీ ఇవ్వలేదు. ఒక కఠినమైన నిజం బయటపడింది. ఆమె అందం పైపైన మాత్రమే ఉంది, ఎప్పుడూ ఆమె ఆత్మను తాకలేదు. స్నో వైట్లో నిజమైన అందం అంతర్గతంగా ఉద్గవించింది. ఆమె శాశ్వత హోదాను అందగత్తెగా నిర్ధారిస్తుంది. తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోయిన రాణి భయంకరమైన కేక వేసింది. అది అద్దంను లెక్కలేనన్ని ముక్కలుగా చేసింది. ఆ తరువాత ఆమె ఆకారం వక్రీకరించగడి, దానిపై అదే కుప్పకూలిపోయింది. రాణి యొక్క చీకటి మాయ అదుపు తప్పింది, మరియు అద్దం పెంకులు ఆమెను లోపలికి లాగినప్పుడు ఆమె శాశ్వతంగా మాయమైపోయింది. అలా ఒక యువరాణి పాలన ప్రారంభమైంది. ఆమె మంచితనంపై చెక్కుచెదరని నమ్మకం, తన భూమి విలువకు, సత్యం యొక్క శక్తికి మరియు ప్రేమ యొక్క పరివర్తనాత్మక ప్రభావానికి లోతుగా అంకితమైంది. స్నో వైట్ నాయకత్వంలో రాజ్యం మళ్లీ అభివృద్ధి చెందింది. నూతన ఆశతో ప్రజలు పాతలు పారారు, నవ్వారు మరియు నృత్యం చేశారు. ఆశాజనక భవిష్యత్తు ఉదయించడంతో మంత్రముగ్ధులను చేసే పుస్తకం శాంతంగా మూసుకుంది, ఈ చిరకాల కథను ఎప్పటికీ కాపాడుతూ.